ఇలా ఉంటుందండి. ఇది ఉడికిన తర్వాత 10-15 నిమిషాలు ఉడికిందండి, ఒక 8 విజిల్లో. ఇప్పుడు కొబ్బరి పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగానండి, ఎక్కువ వద్దు, కొద్దిగా, కొద్దిగా నీళ్ళు, కొత్తిమీర, పుదీనా అండి సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. ఇలా వస్తుందండి కూర. కొద్దిగా దగ్గర పడిన తర్వాత దించేయడమే అండి. ఇది చపాతీల్లోకి, సేమియాల్లోకి, ఇడియాపం అంటారు కదా, వాటిలోకి, ఈ రాగి ముద్ద బాగుంటుందండి. ఇది రాగి ముద్దకు, అన్నంలో కూడా తింటారు ఇది, కానీ అన్నంలో కంటే చపాతీల్లోకి, పుల్కాల్లో, దోశల్లో ఇలా దగ్గర పడిన తర్వాత తీసేయాలండి. ఇంకొంచెం పలచ కావాలంటే ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఒక 2 నిమిషాలు పెట్టి బాయిల్ అయిన తర్వాత దించేయాలండి. కొద్దిగా వీళ్ళు దగ్గర పడ్డాక కొద్దిగా గుత్తగానే తింటారు కాబట్టి ఇంట్లో అలాగే ఉంచేస్తారండి. చూసారా, పచ్చిమిరపకాయల పాయ రెడీ. ఇదేనండి, ఇలా ఉంటుందండి. చూసారా, మీరు ఎలా చేస్తారో చెప్పండి. ఈ చెట్టినాడు ఆ సైడ్ అంతా ముందు ఉప్పు, పాయ శుభ్రంగా కడిగిన తర్వాత ఒక 5-6 గ్లాసులు నీళ్ళు వేసుకొని అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు కొద్దిగా వేసి ముందు ఉడకపెట్టేస్తారండి. ఇది ఉడకపెట్టిన తర్వాత తాలింపులాగా మసాలాలు అవి వేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత తింటారు. చెట్టినాడు సైడ్ ఆ విధంగా చేస్తారు. మేమైతే ఇలాగే ఒకేసారి స్టార్టింగ్లోనే అంత బాగా వేయించుకుంటాం. ఇది కాళ్ళను బాగా క్లీన్గా వేయించుకొని ఒక 5 నిమిషాల తర్వాత మసాలాలు అన్నీ వేసి తర్వాత కుక్కర్ మూత పెడతాను. ఇదేనండి పాయ రెడీ, గుమగుమలాడే పాయ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.